హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక కొత్త చోటుకైతే వచ్చేసాం. ఇది ఎక్కడో తెలిసిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడో, తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఎక్కడో కాదండి, మన ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్. ఇది మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం ఈరోజు ఈ ప్రాజెక్ట్ చూపించడానికి ఇక్కడికి వచ్చాం. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఒక టన్నల్ ప్రాజెక్ట్. ఇది 2 టన్నల్ ప్రాజెక్ట్. ఈ 2 టన్నల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీశైలం డ్యామ్ నుంచి కనెక్ట్ చేస్తుంది. ఇలా శ్రీశైలం డ్యామ్ నుంచి మనకి 2 టన్నల్ ప్రాజెక్ట్ ఇది. అక్కడి నుంచి టన్నల్ ద్వారా ఈ ప్రాజెక్ట్ అయితే కుదురుతుంది. చూడండి, మనకి ఇది లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెట్టారు. ఆల్రెడీ ఇది ఒక టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ అంటే ఎలక్షన్స్ టైంకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్. ఒక టన్నల్ ఓపెన్ చేశారు కూడా. ఇంకో టన్నల్ ఉంది, అదేమో అండర్ ప్రోగ్రెస్లో ఉంది, వర్క్ ప్రోగ్రెస్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయింది. కాకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మన శ్రీశైలం డ్యామ్ నుంచి ఈ టన్నల్ అనేది కనెక్ట్ చేయబడుతుంది. ఈ టన్నల్ అని పూర్తయిందంటే మన ఏపీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఈ మెట్ట ప్రాంతాలకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీశైలంలో వర్షాలు కురిసి ఆ డ్యామ్లో వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుందో అది రిలీజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మన వాటర్ అనేది నాగార్జున సాగర్ వెళ్తుంది, అట్నుంచి అటు తెలంగాణ వెళ్ళిపోతుంది. కానీ ఈ టన్నల్ ప్రాజెక్ట్ పూర్తయితే మటుకు ఎక్కువ అటు వెళ్లకుండా మన ఏపీకి యూజ్ చేసుకోవచ్చు. ఈ టన్నల్ ఇక్కడి నుంచి ఈ వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ ఇక్కడి నుంచి మనకి మార్కాపురంలో వస్తుంది. ఆ మార్కాపురం దగ్గర మనకి ఒక డ్యామ్ కట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యేసి అక్కడ ఉదయగిరి దగ్గర మనకి గండిపాలెం అనే రిజర్వాయర్ ఉంది, అక్కడికి వాటర్ ఫ్లో అనేది వెళ్తుంది. తద్వారా మనకి మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం ఎక్కువైతే ఉంది. చూడండి, ఇదే ఆ ప్రాజెక్ట్. అక్కడ ఉంది కదా టన్నల్. చూడండి, ఒక టన్నల్ అయితే ఓపెన్లో ఉంది, ఇంకో టన్నల్ అయితే క్లోజ్ అయింది. ఓపెన్ అయి ఉండే టన్నల్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. అది ఓపెన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో టన్నల్ కూడా అండర్ ప్రాసెస్ జరుగుతుంది, అది కూడా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఈ కెనాల్ మనకి మార్కాపురం వెళ్తుంది. మార్కాపురంలో అక్కడ ఒక డ్యామ్ దీనికి కడతారు. అక్కడి నుంచి మనకి నెల్లూరు జిల్లాలోకి ఉదయగిరి మండలంలో ఉన్న గండిపాలెం రిజర్వాయర్లోకి ఈ వాటర్ అనేది వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్స్ కూడా చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఈ ప్లేస్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా దగ్గరే, మనకి ట్రావెలింగ్ కూడా ఈజీగా ఉంటుంది. బస్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి. చూడండి, ఇది మనకి నల్లమల ఫారెస్ట్. ఇది మొత్తం లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ టన్నల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మెగా కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంతవరకు నెక్స్ట్ వీడియో పెడతాము. అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.